వివోఏల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గత 11 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను వివోఏల అధ్యక్షురాలు జిల్లా. మేము ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మేము గత 11 రోజులుగా మా వివోఏల హక్కుల కోసం స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. మేము ఇంత ఎండల 45-46 డిగ్రీల ఎండల కూర్చుంటే చూస్తే ఏ ఒక్క ప్రభుత్వానికి ఎవ్వరికి దయగలుగుతలేదు. కనీస వేతనం ఇప్పించమంటున్నాము, మాకు ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము, మాకు ఆరోగ్య బీమా కల్పించమంటున్నాము, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాము. కనీసం ఈ 5 డిమాండ్లైనా ఏ ఒక్కరు పరిష్కరిస్తామని ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం ద్వారా ఎలాంటి సందేశం రాలేదు. దానికోసమే ఈ పోరాటం చేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకులో పాల్గొంటున్న వివోఏలను శ్రమదోపిడి గురి చేస్తూ వారి కనీస వేతనం అమలు చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం తగు విధంగా స్పందించి